హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం కాంక్రీట్ టెక్నాలజీకి సంబంధించి ఇంపార్టెంట్ ఫార్ములాస్ విత్ సాల్వ్డ్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. వీడియోని లైక్ చేయండి. ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఫస్ట్ బేసిక్ ఇంగ్రీడియంట్స్ ఆఫ్ కాంక్రీట్ చూద్దాం. కాంక్రీట్లో ఏముంటుంది? కాంక్రీట్ ఈజ్ ఎ మిక్చర్ ఆఫ్ సిమెంట్ ప్లస్ ఫైన్ అగ్రిగేట్ ప్లస్ కోర్స్ అగ్రిగేట్ ప్లస్ వాటర్. యాడ్ మిక్చర్ అనేది మన రిక్వైర్మెంట్ని బట్టి యాడ్ చేసుకుంటాం, లేకపోతే లేదు. నెక్స్ట్ వాటర్ సిమెంట్ రేషియో ఫార్ములా వెయిట్ ఆఫ్ వాటర్ బై వెయిట్ ఆఫ్ సిమెంట్. దీని వాల్యూస్ వచ్చేసరికి టిపికల్ వాల్యూస్ 0.4 to 0.6 వరకు ఉంటుంది. ఆ 0.4 నుంచి 0.6 మధ్యలో ఉంటుంది వాటర్ సిమెంట్ రేషియో వాల్యూ. హయ్యర్ వాటర్ సిమెంట్ రేషియో ఉంటే లోవర్ స్ట్రెంత్ ఉంటుంది, లోవర్ వాటర్ సిమెంట్ రేషియో హయ్యర్ స్ట్రెంత్. అబ్రామ్స్లా ఎఫ్సి ఈక్వల్ టు ఏ ఇంటూ బి బై వాటర్ సిమెంట్ రేషియో. ఇక్కడ ఎఫ్సి అంటే కంప్రెసివ్ స్ట్రెంత్ ఆఫ్ కాంక్రీట్, ఏబి అంటే కాన్స్టెంట్స్. ఇందాక మనం వాటర్ సిమెంట్ రేషియో ఫార్ములా చూసాం కదా, ఇప్పుడు దాన్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలనేది ఒకసారి ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్, ఏ కాంక్రీట్ మిక్స్ యూజెస్ 180 liters ఆఫ్ వాటర్ అండ్ 360 kgs ఆఫ్ సిమెంట్. ఫైండ్ వాటర్ సిమెంట్ రేషియో. మనకి 180 liters ఆఫ్ వాటర్ ఇచ్చాడు, 360 kg ఆఫ్ సిమెంట్ ఇచ్చాడు. వాటర్ సిమెంట్ రేషియో కనుక్కోమన్నాడు. మన ఫార్ములా తెలుసు. వాటర్ సిమెంట్ రేషియో ఫార్ములా వెయిట్ ఆఫ్ వాటర్ బై వెయిట్ ఆఫ్ సిమెంట్. వెయిట్ ఆఫ్ వాటర్ 180 liters, వెయిట్ ఆఫ్ సిమెంట్ 360 kg. సబ్స్టిట్యూట్ చేస్తే మనకి 0.50 వచ్చింది. ఇలా మనం వాటర్ సిమెంట్ రేషియోని ఫైండ్ అవుట్ చేయగలుగుతాం. నెక్స్ట్ కంప్రెసివ్ స్ట్రెంత్ ఫార్ములా ఎఫ్సికే ఈక్వల్ టు పి/ఏ. పి అంటే లోడ్ అట్ ఫెయిల్యూర్, ఏ అంటే క్రాస్ సెక్షన్ ఏరియా. ఇప్పుడు దీన్ని ఎలా మనం క్యాలిక్యులేట్ చేయాలో ఇప్పుడు చూద్దాం. ఎగ్జాంపుల్ చూడండి. ఏ క్యూబ్ ఆఫ్ సైజ్ 150 mm into 150 mm into 150 mm fails at a load of 450 kilonewtons. Find compressive strength. మనకి సైజ్ ఇచ్చాడు 150 mm into 150 mm into 150 mm. మనకి లోడ్ కూడా ఇచ్చాడు 450 kilonewton. మనకు ఫార్ములా ఏంటి? లోడ్ బై ఏరియా కదా. ఇంకా మనకి లోడ్ వచ్చేసింది, ఏరియా కూడా వచ్చింది. కాబట్టి మనం ఇంకా ఫార్ములా సబ్స్టిట్యూట్ చేయటమే. ఏరియా 150 into 150 20,500 mm². అదే లోడ్ ఇక్కడ ఇచ్చాడు ఎంత? 450 kilonewton. సబ్స్టిట్యూట్ చేస్తే మనకి 20 MPa వచ్చింది. కంప్రెసివ్ స్ట్రెంత్ 20 MPa, M20 గ్రేడ్.